హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి అయితే ఫస్ట్ మనము చికెన్ని కట్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇలా టైనీ పీసెస్ కింద కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు రాసేసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం లేకుండానే పొడిగా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది అన్నమాట వేయించుకున్నప్పుడు. మనకి వాటర్ ఆర్ ఆయిల్ లేకుండానే మనం వేయించేసుకోవాలి. నేనేంటంటే ఫస్ట్ టైం చికెన్ పచ్చడి ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను. ఒక 1/2 kg చికెన్ ఉంటుందేమో అంత మాత్రమే తీసుకున్నాను అనమాట. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ కొంచెం హార్డ్ అయ్యేంత వరకు ఈ విధంగా మనం కుక్ చేసేసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా ట్రోల్స్ అండ్ మీమ్స్ వల్ల నాన్ వెజ్ పిక్కల్స్ అయితే బాగా ఫేమస్ అయిపోయాయి. నాకు అదన్నిటిని చూస్తే నిజంగానే నాకు కూడా ఒకసారి చికెన్ పచ్చడి తినాలనిపించింది. అందుకని చెప్పి నేను చికెన్ తెచ్చుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీ పక్కన తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒకసారి మనం కూడా చికెన్ పచ్చడి ట్రై చేసేద్దామని చెప్పి. ఓకే, దీంట్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది చూడండి. చికెన్ పచ్చడి మనం ప్రిపేర్ చేసేదాకా మనకి ఏమనిపిస్తుంది అంటే అమ్మో పచ్చళ్ళు మనం పెట్టలేము, మనకు చేత కాదనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం ట్రై చేసామనుకోండి ఇంతేనా ఈజీయే కదా అనిపిస్తుంది. కాకపోతే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కానీ క్వాంటిటీస్ అనేవి కానీ బాగా తెలిసి ఉంటేనే టేస్ట్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట. చూసారా చికెన్లోంచి వాటర్ కొంచెం బయటికి వచ్చి ఆ వాటర్తోనే ఆ చికెన్ కుక్ అయిపోతుంది. అందుకే మనం ఎక్స్ట్రాగా వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోకూడదు. ఈ విధంగా చికెన్ అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి చూసారా ఎండ్కి చికెన్ ఇట్లా అయిపోతుంది అనమాట. వాటర్ మొత్తం అయిపోయి అప్పుడు మనము అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు దాకా వేయించుకున్న చికెన్ని మళ్ళీ వేసేసి ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఓకే, మన దగ్గర చికెన్ క్వాంటిటీ తక్కువైంది కాబట్టి మనకి మసాలాలు కానీ ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి మనం తక్కువ క్వాంటిటీలో ట్రై చేయాలి. మనకు సెట్ అయితేనే అప్పుడు మనం నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేయొచ్చు అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. చికెన్ పీసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. అవి మెల్లగా కుక్ అవుతున్నాయి అన్నమాట. ఆయిల్లో చాలాసేపు పడుతుంది, ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. మనం ఏంటంటే ఇది ఇన్స్టంట్ పచ్చడి కాదు కదా, చాలా రోజులు నిల్వ ఉంచుకోవాలి కాబట్టి దాంట్లో అసలు 0% వాటర్ ఉండాలన్నమాట. అసలు వాటరే ఉండకూడదు. అట్లాగా వాటర్ మొత్తం పోయేంత వరకు చికెన్ అనేది కొంచెం ఇలాగా కొంచెం కాదులేండి కొంచెం ఎక్కువే రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో వేయించేసుకోవాలన్నమాట. చూసారా కంప్లీట్గా ఒక కలర్కి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను దీన్ని తీసేస్తాను. ఏంటంటే ఇంకో టిప్ నేను చెప్పేది, ఇట్లాగా ఆయిల్లో ఏమైనా వండేటప్పుడు కొంచెం ఫేస్ అనేది దూరం పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ చికెన్లోంచి ఒక ఆయిల్ డ్రాప్ వచ్చి నా కంట్లో పడింది, జస్ట్ మిస్, లేకపోతే నా కన్ను పోయేదేమో భయం వేసేసింది. అందుకే నేను ఈ టిప్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఆయిల్లో వండుకునేవి ఏమైనా ఉంటే. ఇప్పుడైతే నేను ఈ పీసెస్ అనేవి చికెన్లోంచి బయటికి తీసేస్తాను పక్కకి. ఎందుకంటే ఇవి పర్ఫెక్ట్ ఒక బ్రౌన్ కలర్ వచ్చేసాయి అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం పచ్చడి పెట్టుకునే సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సేమ్ ఆయిల్లోనే అదే ఆయిల్లోనే మనము నెక్స్ట్ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. పచ్చడిలో ఎప్పుడైనా మనము వేయించుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎంత బాగా వేయిస్తే అంత మంచి టేస్ట్ ఉంటాయంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు.
సో జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అనేది పోయి బాగా వేయించుకోవాలి మనము. ఇక్కడ చూస్తే మీరు ఈ విధంగా ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించుకున్న తర్వాత మనము కరివేపాకు యాడ్ చేసేసుకుందాము. తర్వాత కొంచెం టేస్ట్కి పుదీనా కూడా యాడ్ చేసేసాను. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పచ్చడి కోసము దీంట్లో ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు అవి ఉంటాయి కదా, వాటిని వేయించుకొని ఒక పౌడర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ చూసుకొని యాడ్ చేసేసుకోండి క్వాంటిటీకి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీయే కాబట్టి కారం ఓన్లీ 2 or 2.5 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసేసాను. ఓకే, ఇండియాలో కారం చాలా మంటగా ఉంటుంది కాబట్టి మీరు ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు చూసుకొని. సో ఇప్పుడు నేను చికెన్ పీసెస్ కూడా కలిపేసానండి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీన్ని ఏంటంటే కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక ఒక లెమన్, ఒక స్మాల్ లెమన్ అయితే 1 or 2, చాలా పెద్ద లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఒక 3 to 4 days వరకు మీరు పెట్టేసుకుంటే చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను 3 days తర్వాత ఓపెన్ చేసి చూశాను. 3-4 days తర్వాత మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం దీన్ని ప్లేట్లో వేసేసుకొని వేడి వేడి అన్నంలో తినేద్దాము. తినేసి నాకు చికెన్ పచ్చడి ఎట్లా అనిపించిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడే రివ్యూ ఇచ్చేస్తాను, ఆగండి. సో వేడి వేడి అన్నం అయితే పెట్టేసుకున్నాను, పక్కనే చికెన్ పచ్చడి వేసేసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఘీ కూడా వేసుకొని తినొచ్చు. కాకపోతే నేను ఫస్ట్ చికెన్ పచ్చడి టేస్ట్ ఎలా ఉందని చూడడానికి కలిపేసుకుంటున్నాను. సో చిన్ని చిన్ని పీసెస్ చూసారా మనం కట్ చేసుకున్నవి, ఈ విధంగా కలిపేసుకొని నేనైతే ఫస్ట్ ముద్ద చికెన్ పచ్చడి నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చేసిన చికెన్ పచ్చడి ఫస్ట్ ముద్ద పెట్టేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పీసెస్ కూడా క్రంచీగా భలే ఉన్నాయి. నాకైతే పచ్చడి బాగా నచ్చేసిందండి. ఇంత ఈజీగా పచ్చడి పెట్టుకోవడం అనిపించింది. ఇట్లా అయితే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే కొంచెం సజెషన్స్, అడ్వైజెస్ ఉంటే ఏ పచ్చడైనా ఈజీగా పెట్టుకోవచ్చు అనిపించింది నాకు. సో మీరు కూడా మీ ఇంట్లో చికెన్ పచ్చడి పెట్టుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేయండి. థ్యాంక్ యూ, బాయ్.